ఇది రెస్టారెంట్ పెట్టుకున్న వాళ్ళు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు సోషల్ మీడియా అన్నది ప్రైమరీ ఎలిమెంట్ అయిపోయిందండి. ఇవాళ చెఫ్ ఎంత ముఖ్యమో డిజిటల్ మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి బిజినెస్ పెట్టే వాళ్ళు ఫస్ట్ ఒక మంచి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని చూస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 3 monthsలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫుడ్ తయారు చేస్తున్నారు కానీ ఫుడ్ అమ్మే వాళ్ళు కూడా కావాలి కదా, తినేవాడు కూడా ఉండాలి కదా. కాబట్టి నీ దగ్గర ఇంత బెస్ట్ ఫుడ్ ఉందని స్టోరీ చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటింగ్. నీ దగ్గర ఇంత మంచి చెఫ్ ఉన్నాడు అని చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటర్. నీ దగ్గర ఇవాళ ఈ సండే రోజు ఈ రెసిపీ దొరుకుతుంది, ఈ ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది అని చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటింగ్. ఈ సండే వచ్చింది అని అంటే, ఈ సాటర్డే వచ్చిందంటే వీకెండ్స్లో మా దగ్గర ఈ స్పెషాలిటీ ఉందని చెప్పేవాడు ఎవరు? డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి నీ దగ్గర ఏది స్పెషాలిటీ ఉన్నా దానికి చెప్పడానికి ఒక స్టోరీ టెల్లర్ కావాలి. దానివల్ల నీ యొక్క కస్టమర్కి అది కనెక్ట్ కావాలి. అప్పుడు కస్టమర్ డిసైడ్ చేసుకొని, ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు ర్యాండమ్గా వీకెండ్స్ వచ్చాయి, డిన్నర్స్ ఉన్నాయంటే ర్యాండమ్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఏ ప్లానింగ్. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక దిక్కు వెళ్ళాలి, ఒక మాల్కి వెళ్ళాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ఒక సినిమాకి వెళ్ళాలంటే దాని గురించి 2 రోజులు ముందు రోజులు ప్లానింగ్ అవుతుంది, అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే. కాబట్టి ఈ వీకెండ్ నేను ఎక్కడ గడపాలి అనే దానికి ఇంట్లో ఉన్న వాళ్ళు డిసిజన్ తీసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, నేను ఒక రెస్టారెంట్కి లాస్ట్ వీకెండ్ పోయాను అనుకోండి, మళ్ళీ ఈ వీక్ అదే రెస్టారెంటా, కొత్తది లేదా అనే క్వశ్చన్ మనం వింటున్నావా వినట్లేదా?